మరి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్దామండి. ప్రార్థన కొరకే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా 2వ దినవృత్తాంతముల యొక్క 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. మరియు ప్రధాన యాజకుడైన అమరియా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జబద్యా రాజు సంగతుల విషయములో పైవాడిగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి దేవుడు మనతో ఆయన ఏ రీతిగా ప్రార్థన కొరకే మనల్ని సిద్ధపరచాలనుకుంటున్నారో, ఏ రీతిగా మనల్ని సంధించాలనుకుంటున్నారో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క రాజు ఆయన చెప్తున్న మాటలు ఇవి. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారై తన జీవితంలో దేవుడు తను చేసిన కార్యముల విషయంలో ఆయన తెలియచేస్తూ ఆయన ఈ మాట చెప్తున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఈ యొక్క 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో చివరి భాగంలో ఉందండి. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మనతో కూడా ఈ వాక్యము ద్వారా మాట్లాడాలి అనుకుంటున్నారు. ఆయన ఏంటి అంటే, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మన దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన ఎప్పుడూ మనతో ఉండేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మేలు చేసే దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యాన్ని తెచ్చుకోవలసిన వారు ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి దైవజనుడైన లేక రాజు అయిన యెహోషాపాతు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా ధైర్యమును వహించుడి అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ధైర్యాన్ని వహించాలి అంటే, ఈ లోకంలో సాతానుడు మన మీదకి అనేక రకాలుగా దాడి చేసేవాడు ఉంటాడు. మనలో ఉన్న అనేక రకాలైన పరిస్థితులు తీసుకుని వచ్చి మనలో ఉన్న ధైర్యాన్ని పోగొట్టి మనలను అధైర్యవంతులుగా చేసి మనలో పిరికితనాన్ని తీసుకుని వచ్చి దేవుడి మీద విశ్వాసము లేకుండా చేసేవాడు. చాలాసార్లు అవిశ్వాసము, అల్ప విశ్వాసము, సందేహించడము అనేవి ఎందుకు జరుగుతాయి అంటే మనలో ఉన్న పిరికితనాన్ని బట్టి, ఇవన్నీ అధైర్యాన్ని బట్టే ఇవన్నీ మనకు సంభవిస్తాయి. మనం ఎప్పుడైతే ధైర్యంగా నిలబడగలుగుతామో ఇవన్నిటినీ మనం జయించగలుగుతాం. కాబట్టి రాత్రికాల సమయంలో సాతానుడు మన మీద అనేక రకాలైన ఆయుధాలని ఉపయోగిస్తాడు. ఒకటి, వాడి జీవితంలో పిరికితనాన్ని తీసుకొస్తాడు. రెండవదిగా కృంగిపోయేలాగా చేస్తాడు. మూడవదిగా బలహీనులుగా చేస్తాడు. నాలుగవదిగా మరి ఈ లోకంలో అనేక రకాల మరి మనం చూసుకుంటుంటే ఇలాగ ఒకటి కాదు, అనేక రకాలుగా లోకంలో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో వీటన్నిటితో మన మీద దాడి చేసి మనను అధైర్యవంతులుగా లేక పిరికివారుగా చేయాలనుకుంటాడు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగలుగుతున్నామో, విశ్వాసము అనేది మనలో ధైర్యాన్ని తీసుకొస్తుంది. నమ్మకం అనేది లేకపోతే మనం ధైర్యాన్ని పొందలేమండి. అందుకనే దేవుడు ఆయన దగ్గరికి వచ్చేవారికి ఈ మాట చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొని మీరు నమ్మిక మాత్రం ఉంచితే చాలు. మీరు నమ్మకాన్ని ఉంచగలిగితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. నమ్మకం అనేదే మన జీవితంలో లేకపోతే మనం ఈ లోకంలో ఏదీ సాధించలేము. కాబట్టి రాత్రికాల సమయంలో యెహోషాపాతు రాజు
మరి ఇశ్రాయేలు వారి లేదా యోధా వారికి అక్కడ ఉన్న వారందరూ దేవుని యొక్క ప్రజలకు ఈ మాటలు చెప్తున్నాడు. ధైర్యము వహించుడి. ఎందుకు ధైర్యాన్ని వహించాలంటున్నాడు ఆయన? వారి జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులన్నిటినీ వారు చూశారు. యెహోషాపాతు రాజు కూడా మరి ఒక విషయంలో తప్పు చేశాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. ఈ 19వ అధ్యాయంలోనే అతని గురించి దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేశాడు ఆయన. 19వ అధ్యాయము 2వ వచనం అండి. 19వ అధ్యాయము 2వ వచనం. దీర్ఘదర్శి అనానీ కుమారునగు యెహూ అతను ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. యెహోషాపాతు రాజుతో చెప్తున్నాడు ఆయన. ఈ హనాన్ని ఏమని చెప్తున్నాడు అంటే, యెహూ చెప్తున్నాడు, నీవు యెహోవాకు శత్రువులైన వారితో భక్తిహీనులతో నువ్వు స్నేహము చేసి వారికి నువ్వు సహాయం చేయాలనుకుంటున్నావు కాబట్టి యెహోవా కోపము నీ మీదకి రాబోతుంది అంటున్నాడు ఆయన. అందుకని మనం చాలాసార్లు ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదు. ఇక్కడ ఆయన ఎంతో స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఎవరికి సహాయం చేశాడు ఈ రాజు? యెహోషాపాతు రాజు, యోధారాజు వెళ్ళి ఇశ్రాయేలు రాజైన ఆహాబునకు సహాయం చేశాడు. ఆయన ఇశ్రాయేలుకి రాజే కదా. ఇశ్రాయేలు ప్రజలకు 10 గోత్రాలకి ఆయన రాజు, యోధా వారికి బెన్యామీనీలకు ఈయన రాజు, యెహోషాపాతు రాజు. వీళ్ళిద్దరూ అంటే దేవుని ప్రజలకే రాజు. కానీ దేవుడు ప్రజలు అని చెప్పుకుని ఇశ్రాయేలు ప్రజల యొక్క 10 గోత్రాల వారితో దేవుడు లేడు. ఇశ్రాయేలు ప్రజలని చెప్పబడుతున్న యోధావారు కానీ బెన్యామీనులతో మాత్రమే దేవుడు వీరితో ఉన్నాడు. ఎందుకు వీరితో ఉన్నాడు అంటే వీళ్ళకి యాజకత్వం చేసే యాజకులు వీరితో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల 10 గోత్రాల వారు లేవీలను వారి మధ్య నుంచి తరిమివేసి ఆహాబు సామాన్యమైన జనులను యాజకులుగా తయారు చేసి దేవుణ్ణి కాక బయలుదేవతను పూజించడం వారు ప్రారంభించారు. అలాగూ చేయడం వల్ల ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరితో కూడా దేవుడు వారికి సహాయకుడిగా లేడు. ఈ సంవత్సరం మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో కూడా ఇదే మాట చెప్తాడు. ఇశ్రాయేలు వారితో ఏ ఒక్కరితో కూడా దేవుడు లేడు. వారు నువ్వు కొదువ పెట్టుకున్న దానికి తిరిగి వదిలే, ఎందుకంటే వారితో దేవుడు లేడనే సంగతి నువ్వు తెరుచుకోవాలి అంటున్నాడు ఆయన. సరే చూద్దామండి ఆ మాటను. రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇక్కడ మన యొక్క సంఘ వాగ్దానములో 25వ అధ్యాయము 7వ వచనం అండి. 25:7 వచనం. దైవజనుడైన ఒకడు అతని ఎదుకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిములో ఎవనికి నీ తోడుగా ఉండడు. ఇశ్రాయేలు వారిని నువ్వు తోడుకొని పోవాలనుకుంటున్నావు, కానీ ఇశ్రాయేలులో ఏ ఒక్కడికి దేవుడు తోడుగా లేడు. వాళ్ళు ఇశ్రాయేలీలే కదా, అబ్రహాము యొక్క సంతానం ద్వారా పుట్టిన వారే కదా, మరి వారితో దేవుడు ఎందుకు లేడు? కారణం వారు దేవుని యొక్క దైవ నియమాన్ని త్రోసివేశారు. వారు సొంత ఇష్టానుసారంగా వారు మరి సామాన్యముగా అంటే లోక సంబంధించిన పద్ధతిని వారు అనుసరిస్తూ తమకు తామే దేవుళ్ళను చేసుకొని వారు తమ ఇష్టానుసారముగా జీవిస్తున్న వారితో దేవుడు ఎందుకు ఉంటాడు ఆయన? అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, తమను తాముగా దేవుని సేవను చేసే వాళ్ళు ఎవరితో దేవుడు కూడా ఉండడు. దైవికమైన యాజక ధర్మాన్ని దైవికమైన చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా దేవుని సేవను చేస్తారో, దేవుని చేత పిలువబడిన వారిగా ఉంటారో వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు, కానీ అందరికీ దేవుడు తోడుగా ఉండడు. యేసు ప్రభువారు నమ్ముకున్నారు, దేవుని సేవను చేస్తున్నారు అని చెప్పుకునే వాళ్ళందరితో దేవుడు లేడు. ఎందుకు అంటే వారు తమ సొంత ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క చిత్తానుసారంగా
దేవుని యొక్క ఇష్టానికి వారు లోబడేవారు కాదు. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండడానికి ఇష్టపడరు. అందుకని ఈ రోజున మరలా యెహోషాపాతు రాజుతో అనాని అనే యెహూ చెప్తున్నాడు, యెహోషాపాతు రాజా, నీవు భక్తిహీనులకు స్నేహితుడివై వారికి నువ్వు సహాయము చేయడం వల్ల యెహోవా కోపము నీ మీదకు వస్తుంది. నువ్వెంత తప్పు చేసావో చూడు. ఎవరికైతే దేవుడు తోడుగా లేడో అలాంటి వారికి నువ్వు తోడుగా ఉన్నావు. అందుకని ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దేవుడు భక్తిహీనులకు దేవుడు తోడుగా ఉండడు. కాబట్టి భక్తిహీనులతో మనం సహవాసము చేయకూడదు. మరి ఎవరితో సహవాసం చేయాలి? బైబిల్ గ్రంథంలో అన్నాడు, ఒక అన్యుడైనా దేవుణ్ణి ఎరగిన వారితోనైనా నువ్వు స్నేహం చేయొచ్చేమో కానీ, పరిచయం కలిగి ఉండొచ్చేమో కానీ, భక్తిహీనులతో నువ్వు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాంగత్యం చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుడి గురించి అన్ని విషయాలు తెలుసుకొని కూడా దైవికంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించలేని వారు. అలాంటి వారితో సహవాసం చేస్తే మనల్ని కూడా అలాగే తయారు చేస్తారు. బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు భక్తిహీనులతో సాంగత్యము చేయకూడదు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం అండి. 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. సరే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. భక్తిహీనులతో సాంగత్యము చేయడానికి ప్రయత్నం చేయొద్దు. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 50వ అధ్యాయము 16-17 వచనాలండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించడం నీకేమి పని? నా నిబంధనను నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. భక్తిహీనులతో దేవుడు ఇట్లు చెప్తున్నాడట. ఇలాంటి భక్తిహీనులతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసము చేయకూడదు. అదే కదా ఇప్పుడు మనం చదివిన 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయములో ఆయన 2వ వచనంలో అని చెప్తున్నాడు, నీవు భక్తిహీనులకు సహాయము చేసి. సరే, భక్తిహీనులతో వారికి సహాయము చేయకూడదు. కాబట్టి మనం చాలాసార్లు అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళగానే మనకు కనపడుతున్నారు. బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళినంత మాత్రానికి దేవుని బిడ్డలు అయిపోయినట్టే. వాళ్ళ జీవితం ముఖ్యం. వాళ్ళ బైబిల్ చదివినంత మాత్రానికి, గుడికి వెళ్ళినంత మాత్రానికి, వారు దేవుడి బిడ్డలమని చెప్పుకున్నంత మాత్రానికి వారు దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు అంటే దాని ప్రకారముగా జీవించేవారు మాత్రమే దేవుని ప్రజలు. అంతేకాని తమ ఇష్టానుసారంగా జీవించేవారు దేవుని ప్రజలు కారు. అలాంటి మనుషులతో మనకు ఎటువంటి సాంగత్యము ఉండకూడదు. వాళ్ళు ఎవరైనా కానీ, ఎంతటి వారైనా కానీ, మనల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే అలాంటి వారికి మనం చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ మనం కాపాడుకోకూడదని నీ ఇష్టం. భక్తిహీనులతో నువ్వు ఉండొచ్చు, నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉండొచ్చు. లోకములో దేవుణ్ణి నమ్మిన వారిని చెప్పబడుతున్న అనేక మంది దేవునికి ఇష్టానుసారంగా జీవించలేని వారితో నీ సాంగత్యం చేసి ఉండొచ్చు. కారణం ఏంటంటే అది నీ ఇష్టం. అది కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నీ ఇష్టం జరగదు. ఖచ్చితంగా దేవుని ఇష్టమే నెరవేరాల. అలాగైతేనే నువ్వు దేవుని బిడ్డగా జీవించగలవు. అలాగూ కాకపోతే నువ్వు దేవుని బిడ్డని చెప్పుకోవడానికి సరిపోతుందే తప్ప మనం చచ్చిన తర్వాత దేవుని యొక్క రాజ్యములోనికి మాత్రం ప్రవేశించాం. మరలా మీకు చెప్తున్నాను, మనందరము యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాము అంటే ఈ లోక సంబంధమైన మేలుల కొరకు మాత్రము కాదు. ఒకవేళ ఏ రోజైనా ఈ లోక సంబంధమైన మేలుల కొరకే నీవు యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటే ఆ
అంటే ఆ పరిస్థితిని ఇప్పటికైనా వదిలే. ప్రభువా, నేను ఎందుకు నమ్ముకున్నాను అంటే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను నీతో కూడా నీ రాజ్యంలో ఉండాలి. ఇది నా గురి. నా ఆలోచన ఏంటంటే, నేను ఈ లోకములో నా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను నీతో కూడా నీ రాజ్యములో యుగయుగాలు నీతో గడపాలని, అందుకే నేను నమ్ముకున్నాను. ఈ లోక సంబంధమైన మేలులు కాదు, ఇవి ఉంటాయి పోతాయి. ఎందుకంటే కష్టాలనేవి దేవుణ్ణి నమ్మలేని వారికే వచ్చేవి కాదండి, దేవుణ్ణి నమ్మిన వారికి కూడా కష్టాలు వస్తాయి. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు లేవా, బాధలు లేవా, శ్రమలు లేవా? వీళ్ళు అనుభవించవలసిందే. ఒకవేళ మీరు ఎవరైనా చెప్పండి, నేను దేవుడిని నమ్ముకొని నాకు ఏ కష్టాలు బాధలు శ్రమలు లేకుండా ఆ దేవుడు నన్ను సుఖంగా బ్రతికిస్తున్నాడు అనే వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. నిజం. ఎందుకంటే శరీరముతో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కష్టాలని బాధలను శ్రమలను అనుభవించవలసిందే. కాబట్టి మనం వీటి కొరకు దేవుణ్ణి నమ్ముకోలేదు. మనం పరలోక సంబంధమైన జీవము కొరకు, వాస్తవమైన జీవము కొరకే మనం యేసుప్రభువు దగ్గరికి వచ్చాం. నువ్వు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోగలిగితే భౌతికమైన జీవము సంరక్షణ కలిగి ఉంటుంది. కాబట్టి రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొలది భౌతికంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు ఆయన. కానీ వీటి మీద మాత్రం మనసు పెట్టొద్దు అంటాడు. ఇవన్నీ నీకు అవసరం కాబట్టి నేను తీరుస్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా నాలో జీవిస్తున్నప్పుడు నీ శరీరానికి కావలసిన ఇవ్వాల్సిన బాధ్యత నాది. మన దేవుడు ఎవరో తెలుసా? మన శరీరములను కాపాడగలిగిన బాధ్యత కలిగిన వాడు ఆయన. ఏదో మనకు ఉరికిన దేవుడు అయిపోలేదు. మనం ఆత్మీయంగా దేవుడిని వెంబడించగలిగితే శరీరానికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించగలిగిన వాడు. ఒకవేళ శరీర సంబంధమైన వాటినే వెదకాలి అనుకుంటే ఆత్మ సంబంధంగా నువ్వు స్థిరపడలేవు. ఆత్మీయంగా నీవు నేను స్థిరపడలేదు అంటే ఆయన ద్వారా ఏ మేలును మనం పొందలేవు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ధైర్యము వహించుడి, మేలు చేయుటకు మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు. యెహోషాపాతు చెప్తున్నాడు. అయితే కొన్ని విషయాలు వారికి చెప్తున్నాడు. మీరు ఇలాగూ ఉండాలి, ఇలాగూ ఉండాలి, ఇలాగూ ఉండాలి. మీరు ఇలాగూ ఉంటే దేవుడు తప్పక మనకి మేలు చేస్తాడు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఆయన ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. 9వ వచనం అండి. 9వ వచనం, వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. ఇప్పుడు ఆహాబు చెప్తున్నాడు, యెహోషాపాతు రాజు చెప్తున్నాడు, దేవుడు మీకు మేలు చెయ్యాలి అంటే, దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే మీరు మాత్రం నమ్మకముతోనూ యథార్థమైన మనసుతోనూ మీరు ఆయన ఎదుట ప్రవర్తించాలి, ఆయనలో జీవించాలి. ఒకవేళ అలాగూ కాకపోతే దేవుడు మనకు మేలు చేయడు. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు అంటే, దేవుడైన యెహోవా మనకి మేలు చేయాలి అనుకుంటే మనం ఈ 2 విషయాలు కలిగి ఉండాలి. ఒకటి నమ్మకత్వము, రెండవది యథార్థమైన మనసు. అందుకని చాలాసార్లు మనం నమ్మకత్వాన్ని కోల్పోతాం. బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు నమ్మదగిన వారు కాకపోయినా నేను నమ్మదగిన దేవుణ్ణి అంటాడు ఆయన. ఎన్నోసార్లు దేవుడి దగ్గర మనం మాటిచ్చి, ఎన్నోసార్లు దేవుడి దగ్గర ప్రమాణము చేసి, ప్రభువా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నేను ఎలాగ జీవించాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి ఇలాగే ఉంటాను నేను, ప్రభువా గత కాలంలో చేసిన వాటిని క్షమించి ఇక్కడి నుంచి నాకు తోడుగా ఉండు, ఇలాగ బ్రతకాలి అనుకుని తీర్మానం చేసుకునే నువ్వు నేను కూడా ఎన్నిసార్లు మాటిచ్చి మాట తప్పినవారు. రెండవదిగా దేవుడు మన యొక్క నమ్మకత్వాన్ని చూసేవాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో నమ్మకత్వంగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే వాటిలో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ దేవుడు మనలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు ఎప్పుడైతే నా విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటావో నీ విషయంలో కూడా నేను నమ్మకంగా ఉంటాను.
కాబట్టి మనకున్నవి దేవుడివే. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు అంటే, నావన్నీ దేవునివి, నేనేమైతే కలిగి ఉన్నానో నాయన్నీ కూడా దేవుడివే. నేను ఎప్పుడైతే నావి దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టానో ఆయనవన్నీ నావవుతున్నాయి. దేవుడు మనకు ఎప్పుడు ఇవ్వడం మొదలు పెడతాడంటే, నీకున్నవి దేవుడికి ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతావో అప్పుడే ఆయనకున్నవన్నీ నీకు ఇవ్వడం నేర్చుకోగలుగుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకనే మనం దేవుడి విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. మనం దేవుడి విషయంలో నమ్మకంగా ఉన్నాము అంటే మన నమ్మకత్వాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుడి విషయంలో నమ్మకంగా జీవించామనుకోండి, నిన్నన్ని విషయాల్లో అభివృద్ధి చేయగలుగుతాడనమాట. అభివృద్ధి చేస్తాడు. అన్నిటిలో నీకేది తక్కువ చేయడు దేవుడు. కానీ మనం దేవుడికి నమ్మకస్తులము అని రుజువు చేయాలి. ఏ విషయంలో కూడా దేవుడి విషయంలో ఎక్కడా మనం అపనమ్మకస్తులుగా ఉండకూడదు. చాలాసార్లు దేవుని యొక్క ప్రజలుగా ఇక్కడే వీరు నమ్మకంగా ఉండలేరండి. ఎప్పుడైతే వీరు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారో దేవుడు వారి విషయంలో కూడా నమ్మకత్వాన్ని వదిలిపెడతాడు. నువ్వే నమ్మకంగా లేనప్పుడు నేను నీ విషయంలో ఎందుకు ఈ నమ్మకత్వం ఉండాలా? కాబట్టి మనం దేవుణ్ణి కోల్పోకూడదు. అందుకని అన్నాడు, మీ దేవుడిని యెహోవా మీకు మేలు చెయ్యాలి అనుకుంటే మీరు నమ్మకము కలిగి ఉండేవారు, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మనం ఎంత నమ్మకంగా ఉంటామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి విషయంలో ఏది కూడా మనం ఎప్పుడూ కూడా అపనమ్మకస్తులుగా ఉండకూడదు. అందుకని ఇశ్రాయేలీ ప్రజలకు ఖచ్చితంగా దేవుడు నేర్పించాడు, మీరు ఎప్పుడైతే ఎలాగూ మీరు చేయగలుగుతారో అప్పుడే నేను మీ విషయంలో కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు ఆశీర్వదించబడాలి అంటే మీరు కూడా నా విషయంలో అలాగే నమ్మకంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీ నమ్మకాన్ని బట్టే నిన్ను ఆశీర్వదిస్తాను. మనం దేవుని దృష్టిలో నమ్మకంగా లేమనుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. ఏదో ఒక్క విషయంలోనే కాదు, చాలాసార్లు మనం దేవుని వాక్యం చదవడంలో కానీ దేవుని యొక్క మందిరంలో రావడంలో కానీ ఇలాంటి విషయాల్లో నమ్మకంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. దేవుడు అంటాడు, నీ రాబడి అంతటి విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలా. దేవుడు నీకేది ఇచ్చినా నువ్వు ఎప్పుడైతే ఇది నాది కాదు దేవుడిది అనుకుంటావో దేవుడు నిన్ను అప్పుడే ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మాకు నేర్పించింది మొదటి నుంచి ఏంటంటే, నీకంటూ నీకు ఏది ఉన్నా అది నీది కాదు దేవుడిది. ఇలా నేర్పించారు. నీకంటూ నీకు ఏది ఉన్నప్పటికీ కూడా అది నీది కాదు, అది దేవుడిదే. నీకంటూ నీకు ఏమీ ఉండకూడదు ఈ భూమి మీద. ఒకవేళ నీకు ఏది ఉన్నప్పటికీ కూడా అది దేవుడిదిగే అని నువ్వు చెప్పాలా, నీదని చెప్పకూడదు. ఈ లోకంలో ఎప్పుడైతే అలాగ జీవించడం ప్రారంభించామో నిజంగా అండి, దేవుడు ఎవరి విషయంలో నాకు తెలియదు కానీ నా విషయంలో మాత్రం దేవుడు అలాంటి నమ్మకత్వాన్ని, నా బాధ్యతను దేవుడు తీసుకున్నాడు. ఎందుకు అంటే నేను మనుషులకి లోకానికి ఏదో నమ్మకస్తుడిగా రుజువు చేయాలనుకోవట్లేదు, కానీ నా దేవుడికి నేను నమ్మకస్తుడిగా రుజువు చేయాలనుకుంటున్నాను. అన్ని విషయంలో కూడా దేవుని యొక్క సేవా ధర్మములో, దేవుని యొక్క మందిరంలో ఉన్న అన్ని విషయాల్లో కూడా నేను నమ్మకస్తుడినా కానా? చాలాసార్లు దేవుని యొక్క మందిరములో ఉన్న మీరు ఆఫరింగ్ వచ్చే దాని విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉంటాను. కారణం ఏంటంటే ఇది దేవుడిది, దేవుడు దాన్ని అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకూడదు, దీన్ని తీయకూడదు. ఒకవేళ నీకు ఏదైనా పర్సనల్గా కావాలి అనుకుంటే నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభా ఇది నాకు అవసరం, ఇలా నాకు సహాయం చేయి, ఇది నా పర్సనల్ కాబట్టి దీన్ని నేను నీ మందిరంలో నుంచి ద్రవ్యాన్ని తీసి నేను వాడకూడదు, ఇది నా పర్సనల్గా నేను చేసుకోవాలి కాబట్టి నాకు వేరొక దిక్కు నుంచైనా నువ్వు నా సహాయం చేయి, ఎందుకంటే ఆ డబ్బును తీసే అధికారం నాకు లేదు. నేను ఎప్పుడైతే దేవుడి మీద ఆ రీతిగా ఆధారపడతానో దేవుడు తప్పక నాకు వేరొక దిక్కు నుంచైనా ఎవరొకరి ద్వారానైనా నాకు సహాయం దేవుడు చేస్తాడు, కానీ దేవుని యొక్క మందిరములో వేయబడిన దానిలో నుంచి మాత్రం తీయడానికి ఇష్టపడను.
కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని యొక్క పరిచర్య కొరకు, సేవ యొక్క పరిచర్య అభివృద్ధి చెందడం కొరకు దాన్ని ఇచ్చారే తప్ప నా సొంతంగా నా లగ్జరీ కొరకు ఉపయోగించడానికి నాకు అధికారం లేదు. ఒక ఆయన అన్నాడు, అందరూ కారు కొంటున్నారు, నువ్వు కారు కొండలో తప్పే ఉందన్నారు. నేను అన్నాను, కారు కొనేంత స్తోమత నాకు లేదు. ఒకవేళ ఉన్నా సరే నాకు అవసరం లేదు, కారు నాకు అవసరత ఏమీ లేదు. దేవుడి డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టేంత అవసరం ఏమి లేదు. ఇప్పుడు నాకు అంత అవసరం ఏముంది? నాకు అవసరమైనప్పుడు, ఒకవేళ నాకు కావాల్సి వచ్చినప్పుడు అయితే తప్పక నాకు కావాల్సి అవసరమైతే నేను దేవుడు తీసుకోగలను. అడుగుతాను ప్రభుని, ప్రభువా ఇది నీ పరిచర్యలో అవసరమైతే నేను తీసుకుంటాను. ఒకవేళ దేవుడు సమాధానం ఇస్తే తీసుకుంటాను. కానీ వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కొనమన్నారు, వీళ్ళు కొనమన్నారు, ఉంటే తప్పే ఉంది. ఇలాంటివి నాకు వద్దు. నేను దేవుడి విషయంలో నేను ఎంత నమ్మకంగా ఉన్నానో నన్ను నిన్నుగా రుజువు చేసుకోవాలి. కాబట్టి అనవసరమైన వాటిని దేవుని యొక్క ద్రవ్యాన్ని ఉపయోగించడానికి ఇష్టపడను. కారణం ఏంటంటే అలా చేస్తే నేను ఇంకెక్కడ దేవుడికి నమ్మకస్తుండే? దేవుడు నాకు ఇచ్చింది ఎందుకు? నేను దేవుడి కోసం ఎలా నమ్మకంగా ఉన్నాను? అది నన్ను నేను రుజువు చేసుకోవాలి. ఎవరికో చూపించవలసిన అవసరం ఏమీ లేదు, ఎవరికో చెప్పవలసిన అవసరం ఏమీ కూడా లేదు. కానీ ఒకరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఆ మాట అనకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు దొంగవి, నా డబ్బును తీసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, నా అనుమతి లేకుండా దాన్ని ఖర్చు పెట్టావు, నీకెవరిచ్చారా అధికారం? కాబట్టి ఆ మాట అనిపించుకోకుండా ఉండాలి అంటే భూమి మీదే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా ఎరిగి, ప్రభువా నీ ఇష్టమా కాదా, నీకు ఇష్టమైతేనే చేస్తాను లేకపోతే నేను చేయను అని ప్రతిదాన్ని దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడతాం. నేను దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నానా లేదా? ఒకటి. రెండవదిగా యథార్థమైన మనసుతో నేను దేవుని వెంబడించాలా. నా మనసులో కూడా ఎటువంటి కపటము కానీ, ఎటువంటి వేషధారణ కానీ, ఎటువంటి ద్వంద్వ జీవితం అనేది ఉండకూడదు. రెండు స్వభావాలను కలిగి ఉండద్దు. దేవుడు అదే అంటాడు, ద్విమనసు కలిగిన వారు, రెండు మనసులు కలిగిన వారు దేవుడి ద్వారా వారికి ఎప్పుడూ ఏ సహాయము కలగదు. వారు బ్రతికినంతకాలం ఎలా బ్రతకాలో తెలుసా? వారు కష్టపడి వారి తమ కష్టార్జితం చేతే వారు జీవించాలేమో, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము చేత వారు జీవించలేరు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన ఎవరి మీదకి రాగలుగుతుంది అంటే యథార్థమైన మనసు కలిగిన వారికి. ఈరోజు అంటున్నాడు, యథార్థమైన మనసు మనకుందా? దేవుడి దగ్గర చూసుకో. ప్రభువా నేను నీ దృష్టికి యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నానా? మనుషులతో నాకు అనవసరం. మనుషులు మంచోళ్ళని చెడ్డోళ్ళు అంటారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అంటారు. నేను వాళ్ళతో నేను పోల్చుకోను. నీ దగ్గరికి వస్తాను ప్రభువా, నేను నీతోటే పోల్చుకుంటాను. ఏమని? నేను యథార్థవంతురాలునా లేక యథార్థవంతున్నా కాదా? నాలో ఇంకెక్కడైనా ద్వంద్వ మనసు లేక రెండు మనసులు లేక యథార్థత లేని స్థితి నా జీవితంలో ఎక్కడైనా ఉంటే ఇప్పుడే సరి చేసుకోవడానికి ఇష్టపడతాను నేను. అలాంటి మనసు నాలో ఉండకూడదు. అందుకని అంటారు, మనం దేవుని దృష్టికి మానవుల దృష్టికి కూడా యథార్థవంతులుగా ఉండాలి. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. మాకు ఇది ఖచ్చితంగా నేర్పించేవారు. దేవుని యొక్క సేవలో ప్రతి దాని దగ్గర కూడా యథార్థంగా ఉన్నావా లేదా, నిజంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, నీలో ఎటువంటి అబద్ధమైన జీవితం కలిగి ఉన్నా, నీలో రెండు జీవితాలు కలిగి ఉన్నా నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఏ సహాయాన్ని పొందలేవు. నువ్వు దేవుని యొక్క సహాయాన్ని పొందాలి అంటే యథార్థమైన మనసు ఖచ్చితంగా నీకు అవసరం. యెహోషాపాతురాజు చెప్తున్నాడు, యెహోవా మీకు తోడై ఉండి మీకు మేలు చేయాలి అంటే యథార్థమైన మనసుతో ఆయన ఎదుట మీరు ప్రవర్తించాలి. ఒక నమ్మకత్వం ఉంటేనే సరిపోతలేదు, యథార్థత కూడా దేవుడు చూస్తున్నాడు. మనం ఎంత యథార్థంగా ఉన్నాం, మన మనసులో ఏ కపటము కానీ, ఏ వేషధారణ కానీ, మన జీవితంలో దేవునికి అయిష్టమైనది ఏది కూడా ఉండకూడదు. ఒకవేళ అలాంటిది ఉంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. నేను బైబిల్ చదువుతుంటే నా వ్యక్తిగతంగా దేవుడు మరలా బైబిల్లో ఈ మాటను జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము
క్షమించండి 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 15-16 వచనాలండి. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలోనికి విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలను, నరహత్యలు, వ్యభిచారములను, వేశ్యాగమనములను, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. మనుషులు కనిపించేదేంటి? పైకి కనిపించేవి. దేవుడు చూసేవేంటి? లోనకు చూసేవి. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు యేసుప్రభువారిని, అయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అది అపవిత్రమని తెలియదా? అలా చేయొచ్చా? అప్పుడు యేసుప్రభువారు చాలా కఠినంగా మాట్లాడాడు. ఆయన చాలా కఠినంగా మాట్లాడేట. ఈయన కఠినంగా మాట్లాడితే వాళ్ళకి బాధ అనిపించింది. చూడండి 12వ వచనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియదా అని ఆయనను అడుగగా, అయ్యా నువ్వు అంత కఠినంగా మాట్లాడేవు కదా, మరి వాళ్ళు అభ్యంతరపడ్డారే, అలా అభ్యంతరపడతారన్న సంగతి నీకు తెలియదా? అప్పుడు యేసుప్రభువారు చెప్పాడు, నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగించబడుతుంది. అభ్యంతరపడేవాడెవ్వడూ నా రాజ్యంలో ప్రవేశించడు. అంటే నా తండ్రి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు మాత్రమే నా రాజ్యంలో ప్రవేశిస్తారేమో, కానీ నా తండ్రి చేత ఏర్పరచబడలేని వారెవ్వరూ నా తండ్రి యొక్క రాజ్యంలో ప్రవేశించరు. ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే తండ్రి చేత ఆకర్షించబడిన వారై ఉండాలి. ఆ పరలోకమందున్న తండ్రి చేత ఆకర్షించబడితేనే తప్ప దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. ఎవరైతే తండ్రి చేత ఆకర్షించబడతారో వారు ఎప్పుడు కూడా దేవుడు వారికి ఎలాంటి విషయాలు చెప్పినా వెంటనే లోబడతారే తప్ప తిరుగుబడడానికి ప్రయత్నించేరు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ పరిసయ్యులు కానీ నా మాట విని అభ్యంతరపడ్డారని మీరు చెప్తున్నారు కదా, అభ్యంతరపడితే పడిని, దానికి నేనేం లేనిది చెప్పలేదు కదా, నేను ఉన్నదే చెప్పాను. వాళ్ళు ఏం తప్పు పట్టుకున్నారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం ఏంటి? అది తప్పు కాదా? అది అపరిశుద్ధత కాదా అని అడుగుతున్నారు వాళ్ళు. నేనేం చెప్తున్నాను? చేతులు కడగకున్నంత మాత్రానికి భోజనం చేస్తే అది అపవిత్రంలాగా అవుతుంది, తప్పు. వీళ్ళు మనుషుల పద్ధతులను ఆచరిస్తున్నారే తప్ప దైవ పద్ధతిని అనుసరిస్తా లేదు అని చెప్పాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. 15వ అధ్యాయము 2వ వచనం. నీ శిష్యుల చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. వారు అడుగుతున్నారు, ఎందుకు నీ శిష్యులు మన పితరులు చేసిన పారంపర్య ఆచారము చెప్పిన, అంటే మన పితరుల యొక్క ఆచారము చెప్పిన వీళ్ళు ఎందుకు చేస్తా లేదు? మన పితరుల యొక్క ఆచారం ఏంటి? కొన్ని పద్ధతులు పెట్టారు వాళ్ళు. అవి చేస్తేనే వాళ్ళ దృష్టిలో పవిత్రులు, అవి చెయ్యకపోతే వాళ్ళు అపవిత్రులు. కానీ దైవ పద్ధతి చేస్తే కాదు. చూడండి, ఈ రోజుల్లో మన మంచోళ్ళు ఎలావంటే, మనుషులు చెప్పినవి చేస్తే మన మంచోళ్ళు, దేవుడు చెప్పినవి చేస్తే మాత్రం మన చెడ్డోళ్ళు. అంతే కదా? లోకం ఎలాగుందో తెలుసా? మనుషులు చేసినవి అన్నీ చేసామనుకోండి మనంత మంచోళ్ళు ఎవరు ఉండరు. కానీ దేవుడు చేసినవి చెప్పామనుకోండి, దేవుడు చెప్పినవి చేసామనుకోండి, మనంత చెడ్డోళ్ళు ఇంకెవరు ఉండరు లోకానికి. అందుకని అంటున్నాడు, మీరు ఏ విషయంలో చెడ్డవారు అంటున్నారు నా శిష్యుల్ని? చేతులు కడుక్కోకుండా తినడం వల్ల వారు అపవిత్రులు అయ్యారు అంటున్నారా? అప్పుడు చెప్పాడు ఆయన, మనుషుడు నోట్లో నుంచి బయట వెళ్ళినదే మనిషిని అపవిత్రపరుస్తుందేమో, కానీ బయట నుంచి నోట్లోకి వెళ్ళేవేది కూడా మనిషిని అపవిత్రపరచదు. మనం తినే ఆహారం వల్ల మనిషి అపవిత్రుడు కాడు, మన హృదయంలో నుండి బయటకు వచ్చే ప్రతి మాట వల్ల మాత్రమే మనిషి అపవిత్రుడు. ఇప్పటికైనా తెలుసుకోండి అని యేసు ప్రభువారు వారు ఖచ్చితంగా జ్ఞాపకం చేశాడు ఆయన. కాబట్టి మన హృదయంలో ఇలాంటి
యథార్థత లేని మనసు ఉండకూడదు. ఈ రోజైనా దేవుడు చెప్తున్నాడు, దురాలోచన కానీ, నరహత్యలు కానీ, వ్యభిచారము కానీ, లేక దేవునికి విరోధమైనవి మన హృదయంలో పెట్టుకుంటే మనమేం దేవుని పిల్లలం? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలాంటి మనసు కలిగి ఉంటే నేను నీకు సహాయం చేయను. నువ్వెప్పుడు నీ మనసు ఎలాగుండాలో తెలుసా? పసిపిల్లల యొక్క మనసు, అంటే యథార్థమైన మనసు అన్నమాట. నీకే కపటము, ఏ పాపము నీ హృదయంలో ఉండకూడదు. నీ హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండాలా. ద్వేషభావము కానీ, ఈర్ష్యభేదము కానీ, కపటము కానీ ఇలాంటి మనసులో పెట్టుకున్నాం అనుకోండి, దేవుడి ద్వారా మనం సహాయం పొందలేం. అందుకని దేవుడి ద్వారా నువ్వు నేను కూడా సహాయం పొందాలంటే, అంటే ఆయన చెప్తున్నాడు, ధైర్యం వహించండి, మీ దేవుడిని యెహోవా మీకు మేలు చేయటకే మీ పక్షంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన దేవుడు మనకి మేలు చెయ్యాలి అంటే ఆయన చెప్తున్నాడు, ఈ 2 విషయాలు చెప్పాడు వారికి. 1, మీరు నమ్మకముతో ఉండాలి. 2, యథార్థమైన మనసుతో మీ దేవుని ఎదుట మీరు ప్రవర్తించాలి. సరే, ఇంకా ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు, ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదకి, మీ సహోదరుల మీదకి నీ కోపము రాకుండానట్లు వారి యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. మీరు అలాగు చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. 3వదిగా చెప్తున్నాడు, మీరు అపరాధము చేయకూడదు. మీరు అపరాధము చేశారు అంటే దేవుడు మీకు సహాయం చేయడు. యెహోషాపాతు రాజు చెప్తున్నాడు, యోధావారులారా, దేవుడు మనకు మేలు చెయ్యాలి అంటే ఇది 3వదిగా అపరాధం అనేది చేయకూడదు. మన దగ్గరికి ఎలాంటి మన సహోదరుడు కానీ, మన సహోదరి కానీ ఏదైనా వ్యాజ్యాన్ని తీసుకొచ్చినప్పుడు మనం న్యాయముగానే దాన్ని తీర్చాలే తప్ప అన్యాయముగా మనం తీర్చడానికి ప్రయత్నం చేయొద్దు. ధర్మశాస్త్రం మనకు ఏమైతే బోధించిందో, దైవ నియమము ఏమైతే మనకు బోధించిందో దాన్ని తూచా తప్పకుండా మనం చెయ్యాలా. అలాగూ చేసావా, నువ్వు అపరాధువు కాదు, నువ్వు నీతిమంతుడు అవుతావు. ఒకవేళ నువ్వు అలాగూ చేయలేదా, మనం నీతిమంతులం కాదు, అపరాధులుగా చేయబడతాం. అపరాధము చేసే వాళ్ళకి దేవుడు సహాయం చేయడు. దేవుడు అదే అంటాడు, అపరాధము పాపము చేసే వారికి దేవుడు ఎప్పుడూ సహాయం చేయడండి, ఎప్పుడూ సాయం చేయడు. పాపాత్ములకు దేవుడు మేలు చేసినట్లుగా ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కానీ, ఈ లోకములో కానీ ఎక్కడా లేదు. ఎప్పుడూ దేవుడు పాపము చేసేవారికి సహాయం చేయలేదు ఆయన. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, మరి నీకు నాకు ఎలా సాయం చేస్తాడు ఆయన? మనం పాపములోనే ఇంకా మనం ఉంటే, పాప స్వభావాన్నే మనం కలిగి ఉంటే ఎలాగో దేవుడు సాయం కలుగుతుంది? మనం ఎంత ప్రార్థించినా దేవుడు ఏ రీతిగా మన సహాయం చేస్తాడు ఆయన? మనమేమో దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నా కష్టాలు ఎలాగ ఉన్నాయి, నా బాధలు ఎలాగ ఉన్నాయి, నా శ్రమలు ఎలాగ ఉన్నాయి, నా ఇబ్బందులు ఎలాగ ఉన్నాయి, వీటి నుంచి నన్ను విడిపించు తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు అంటున్నాడు, నిజమే నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నేను నీకు సహాయం చేయాలంటే ముందు నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి కదా. నువ్వు పాపములోనే ఉండి నాకు ప్రార్థన చేస్తే నేనెలా నీ ప్రార్థన నీకు సహాయం చేస్తాను? నేను చేయలేను. నేను నీకు సహాయం చెయ్యాలి అంటే నువ్వు పాపము నుండి బయటికి రా. నువ్వు పాపము నుండి బయటికి రా. నిజంగా నువ్వు పాపము నుండి బయటకు వస్తే, నువ్వు నీతిమంతుడిగా చేయబడితే, నువ్వు అపరాధివి కాకుండా ఉంటే నేను సాయం చేస్తాను. అంతేకాని నువ్వు అపరాధిగా ఉండి నువ్వు పాపమునే చేసుకుంటూ వెళ్తూ నన్ను సాయం అడిగితే నేను ఎక్కడ సాయం చేస్తాను? అందుకని ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనం దేవుణ్ణి అడిగేటప్పుడు అడుగుతాం, ప్రభువా నేను ఎక్కడైతే నేను తప్పు చేశానో, ఎక్కడైతే నీకు విరోధంగా జీవించానో, ఎక్కడైతే నీకు అపరాధిగా నేను పాపము చేశానో నన్ను క్షమించు. అనేకమైన పాపములు చేసిన వాడును, మేము అపరాధము చేసిన వారము,
నీకు వ్యతిరేకమైన కార్యములు జరిగించిన వారము, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు దగ్గర ఒప్పుకుంటాం, మన జీవితాన్ని సరి చేసుకుంటాం. అలాగప్పుడే మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ మన జీవితంలో అపరాధమును పాపమును కలిగి ఉండి మనం ప్రార్థించినంత కాలము మన దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని మీ దేవుడిని యెహోవా మీకు మేలు చేయని ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడికి మేలు చేయాలి అంటే ఈ 3 విషయాల్ని మనం సరి చేసుకుందాం. 1, దేవుడికి నమ్మకంగానే ఉన్నానా లేదా. 2, యథార్థమైన మనసుతో నేను దేవుని సేవిస్తున్నానా లేదా. 3, నేను అపరాధిని కాక, అంటే నేను పాపంతో ఉండకున్నట్లుగా నీతిమంతుడిగా ఉన్నానా లేదా. నా నడక, నా మాట, నా క్రియ, నా జీవితంలో ఎక్కడ నేను పాపాన్ని కలిగి ఉన్నా నేను అపరాధిని. అందుకనే ఈ 3 విషయాల్ని మనం సరి చేసుకోగలిగితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి నీకు ధైర్యం కలుగుతుంది. 2వదిగా, నేను నీకు మేలు చేయని ఉద్దేశించే దేవుణ్ణి, నీ కీడు చేసేవాడిని మాత్రం కాదు. నన్ను ఎప్పుడు నువ్వు అలా తలంచొద్దు. సరే ఈ మాట మాత్రమే చదువుదాం. మన అందరం ప్రార్థనకి వెళ్ళే ముందుగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో చివరి భాగంలో ఉన్న మాటను మాత్రమే చదువుదామండి. చివరి భాగంలో ఉన్న మాటను మాత్రమే చదువుదాం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈరోజు దేవుడు అంటున్నాడు, మేలు చేయుటకై మీ దేవుడిని యెహోవా మీతో కూడా ఉంటాడు. మన దేవుడు మనతో ఎందుకున్నాడో తెలుసా? మనకు మేలు చేసే దేవుడే తప్ప మనకి కీడు చేసే దేవుడు మాత్రం కాదు. యథార్థమైన మనసుతో మనం దేవుణ్ణి సేవించిన ఎడల ఆయన ద్వారా నీకు అన్ని మేలులే జరుగుతాయి, నీకేది కీడు జరగదు. ఒకవేళ ఆయన దృష్టిలో మనం ఆ రీతిగా లేని పక్షంగా దేవుడు మనకు మేలు చేయడు. ఈరోజు మన జీవితంలో పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుడి ద్వారా ఏం మేలు పొందుతున్నాను? ఆత్మ సంబంధమైన మేలేనా, భౌతికమైన మేలు నేను దేవుడి ద్వారా పొందుతున్నాను? ప్రభువా, ఇది నాకు ఇచ్చావు, ఇది నాకు చేసావు, ఏ రోజు ఇలాగ ఉన్నాను అంటే దీనికి కారణం నువ్వు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? ఏ రోజు నేను ఇలాగ ఉన్నాను అంటే దేవుడి వలన అని మనం చెప్పగలుగుతామా? ఒకవేళ చెప్తే లోకం నమ్ముతాం. మీ దేవుడు మీకు చేయడం ఏంటి? రేయింబగల్లో మీ కష్టం చేత మీరు జీవనం చేసుకుంటున్నారు. అందుకని అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు మనల్ని దీవిస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం. మన కష్టము చేత మనం పైకి రావాలనుకునేవారం కాదు. మనం ఎంత కష్టపడుతున్నా మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆయన దేవుని యొక్క దీవెన ఉండాలి. అలాగుంటేనే కానీ మనం ఆశీర్వదించబడలేమండి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. 1, నేను దేవుడికి ఎలాగ నమ్మకస్తుడిగా ఉన్నాను. 2, నేను యథార్థమైన మనసుతో దేవుని సేవిస్తున్నానా. 3, నేను అపరాధిని కాకుండా దేవుని దృష్టికి ఏ పాపము చేయకుండా నేను దేవుడికి నమ్మకంగా జీవించగలుగుతున్నానా. ప్రభా, లేదు, నాకు తెలుసు, నా మనస్సాక్షి నా మీద నేరారోపం మోపుతుంది. ఇదిగో పలానా విషయంలో నేను ఇలాగున్నాను, పలానా విషయంలో ఇలాగున్నాను, నన్ను క్షమించు. నేను మానవుడిని, మానవ మాత్రున్నాను, నాలో ఉన్న బలహీనతలు ఇవి, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ తర్వాత మనం ప్రార్థన చేద్దామండి. ఇది సంఘ ప్రార్థన కాబట్టి దేవుని యొక్క ప్రజల కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారికి ఏ కష్టంలో, బాధలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆర్థికమైన సమస్యలతో, ఆకలి దప్పులతో బాధపడుతున్నారో వారందరికీ ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేయండి. రెండవదిగా దేవుని యొక్క రెండవదిగా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు. ప్రభు చిత్తమైతే దేవుడు వారి మనోనేత్ర తెరవ చేసి రక్షణ పొందే భాగ్యాన్ని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. మూడవదిగా నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. నాలుగవదిగా ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించి
అల్లర్ల నుంచి దూరపరిచి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో స్వార్థపూరితమైన మనసు నుంచి దేవుడు వారిని విడిపించి నిస్వార్థంగా దేవునికి సేవ చేసే మనసును దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి ప్రార్థన చేయండి. ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నో కోట్ల మంది ప్రజల దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటూ సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధల్లోనూ తప్పుడు బోధకుల చేతిలో బంధించబడ్డారు. ప్రభు చిత్తమైతే వారిని దేవుడు సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుట్లో వారికి ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. మన దేశంలోనూ ప్రపంచ దేశాల్లో మరి దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుణ్ణి ఎరగని అన్యజనులైన వారు, నామకార్థులైన వారు, కమ్యూనిస్టు వారు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారిని వారి కఠిన హృదయాన్ని దేవుడు బద్దలు చేసి వారి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు దయచేసి యేసు ప్రభువారు దేవుడుగా వారు తెలుసుకునేలాగా ప్రభు వారి మనోనేత్రాలు తెరవజేసేలాగా ప్రార్థన చేయండి. వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ కొరకు, మరి విడుదల కొరకు, వారి పోషణ కొరకు, వారి గాయాలు కట్టబడ్డానికి, వారి జైల్లో నుంచి విడుదల పొంది మరి ప్రభు యొక్క పరిచర్యలో దేవుని కొరకు నమ్మకంగా సాక్షులుగా జీవించట్లో వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి హైదరాబాద్లో ఉన్న ఎబ్రోను కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న కలవరమైన పరిస్థితిలో దేవుడు తీసివేసి ఆత్మ సంబంధమైన పరిచర్య జరిగించబడట్లో ప్రభు సహాయం చేసేలాగా. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించండి. అలాగే నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించండి. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ వ్యక్తిగతంగాను, కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు ప్రార్థించండి. అలాగా బలహీనుల కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థించండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్ రోగుల కొరకే ప్రార్థించేద్దాం. దేవుడు కూడా వారిని స్వస్థపరిచేలాగా. ఆ రీతిగా మన కుటుంబాలు ఉన్న సమస్యల కొరకు మరి ప్రభు సహాయం చేసేలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థనలోకి వెళ్దామండి. ప్రార్థన చేసేవారు